లైఫ్‌లో ఈ దొంగపుకు రిలేటివ్స్‌ని ఎప్పటికి దగ్గర రానియకుర్రి. ఎందుకంటే దొంగ ఏడుపేత్తాడు. దొంగ ఏడుపు ఖచ్చితంగా ఏడుత్తారు. బతుకున్నప్పుడు మాత్రం అచ్చేంత సీన్ ఉండదు. అచ్చేంత ఏముండదు. ఎందుకంటే బతుకున్నప్పుడు అచ్చినమనుకో అప్పిచ్చుడు ఉంటది. అదొకటి ఇదొకటి ఇచ్చుడు ఉంటది కదా! సో, అందుకు రారు. చనిపోయినంక అచ్చి దొంగ ఏడుపు ఏడుత్తరు. పక్కా దొంగ ఏడుపు ఏడుత్తరు. చనిపోయినంక ఏమున్నదిరా మన్ను. మనిషి తర్వాత ఏం రిలేటివ్స్ ఉంటే ఏంది, లౌడాల రిలేటివ్స్ పోతే ఏంది. ఆ! బతుకున్నప్పుడు రావాలి గదా! ఒకటే ఊర్లో ఉంటారు. కొందరు రిలేటివ్స్ అయితే ఒకటే ఊర్లో ఉంటారు. ఆళ్ళ ఇంటి ముంగడికెంచి పోతారు. కానీ పలకరియ్యరు, సూడరు. అదే ఆ ఇంట్లో ఎవరైతే చనిపోయిర్రనుకో ఆళ్ళకి సంతోషం ఉంటది. కానీ మీదికి దొంగ ఏడుపు లెక్క అచ్చి దొంగల లెక్క ఏడుత్తరు. లౌడది ఏం హెల్ప్ చేసింది లేదు, పీకింది లేదు గానీ దొంగ ఏడుపు ఏడుత్తరు. పీకనీకా ఆళ్ళంతా ఏడుసుడు. హ్మ్. మీదికేమో మాకు ముందే చెప్తే అయిపోతదిగా మేమొచ్చి కళ్ళు దెంగినయేమో ఇంటి ముంగడికెంచి పోతారు కదా! ఒక్కొక్కళ్ళ లైఫ్ అట్లుంటది. ఆళ్ళు ఊర్లోనే ఉంటారు. ఇంటి ముంగడికెంచి పోతారు. వాళ్ళ సిట్యుయేషన్ ఎట్లున్నదో తెలుసు. కానీ ఊళ్ళో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి తెలుస్తదిగా సిట్యుయేషన్ ఎట్లుంటదో. తెలిసినాక కూడా రారు. అలాంటి లుచ్చ రిలేటివ్స్‌ని లైఫ్‌లో ఎప్పటికి దగ్గరికి తీయనీకుర్రి. మీకే చెప్తున్నా అస్సలు దగ్గరికి తీసుకోకుర్రి. ఇప్పుడు రిలేటివ్స్ కూడా దొంగ పూకలు ఎట్లా తెలుసా? మీకు పెద్ద బిల్డింగ్ ఉందనుకో, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అయింది, లేకుంటే ఎవళ్ళైనా చనిపోయిర్రనుకో, మీ ఇల్లు పెద్ద బిల్డింగ్ ఉన్నదనుకో, చాలా మంది రిలేటివ్స్ వస్తారు. ఎందుకొస్తారు తెలుసా? పెద్ద బంగ్లా ఉన్నది కదా! ఫ్యూచర్‌లో ఎప్పటికైనా అప్పు ఇవ్వకపోతారా అన్న ఆశ కొద్దీ రావడం జరుగుతది. అదే మీ ఇల్లు పెంకుటిల్లు అనుకో కొందరే వస్తారు. అచ్చినోళ్ళు కూడా దొంగ ఏడుపే. ఖతం. అది అంత్యక్రియలు అయిపోయింది. ఖతం ఎవడుండడు. చెప్తున్నా కదా! ఎవలుండరు. నీ ఫ్యామిలీ, మీ ఇంట్లో వాళ్ళే ఉంటారు తప్ప ఎవ్వరు ఉండర్రా. ఎవ్వరు ఉండరు. ఉండరు. అది. ఈ కాలంలో అయితే లవడ అస్సలకుండరు. నేను గ్యారంటీ ఇస్తున్నా అస్సలకుండరు. నువ్వు మంచోడు కావచ్చు. నీ జాలి గుణం, దయ గుణం పాపం ఆళ్ళు సఫర్ అయితే చూడలేక దానాలు ధర్మాలు చేస్తావు. లవడ నీ ఫ్యామిలీకి ఏమైనా అయిందనుకో లవడ ఓడు వెళ్ళిపోయాడు తెలుసా? వాడు కుక్క కూడా వెళ్ళిపోయాడు. దానాలు ధర్మాలు చేస్తే పెద్ద పుణ్యాత్ముడు అని ఏం చెప్పర్రా బాయ్. ఏ పెద్ద నీకు విగ్రహం ఏం కట్టరు. విగ్రహం కట్టినా మీ ఫ్యామిలీకి ఏం లాభం లేదు. కానీ ఆడికిడికి దానం చేస్తే ఏమొస్తుంది, నువ్వు పిచ్చాడవుతావు. అందుకే చెప్తున్నా కదా, దానాలు చేస్తాడు అడక్క తింటాడు. ఆ దానాలు బినాలు బంద్ చేసి నీ లైఫ్ ఎట్లా మారాలా, బయట ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, నువ్వు కమర్షియల్గా మారాలా. ఈ రిలేటివ్స్ వీళ్ళ గురించి ఆలోచించకుండా కూర్చోద్దు. ఎప్పటికీ ఆడికి పెట్టాలా, ఈడికి పెట్టాలా, ఈడికి తినిపియాలా, ఆడికి అయిపోయాలన్నా అనుకో నీకు తిండి పెట్టేటప్పుడు నీ ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఆడికి ఈడికి పెట్టినావు అనుకో నీ ఫ్యామిలీ కూడా నీకు మీద చిరాకులు ఎత్తుంది. నీకేమైనా అంత పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా ఏమన్నా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీ. నీ ఇంట్లో నీకేమన్నా అయిందనుకో మీ అమ్మ నాన్న పట్టుకొని తిరుగుతారు బయట. ఏ రిలేటివ్స్ రాడు, ఎవ్వరు రాడు. మీదికి దొంగ ఏడుపు ఏడుస్తారా. ఆడోళ్ళకు ఇప్పుడు ఆడోళ్ళు అట్లనే మగోళ్ళు అట్లనే రిలేటివ్స్ దొంగలు పచ్చి మీదికి దొంగ ఏడుపు ఏడుతారు. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీలలో చూసిన కాబట్టి చెప్తున్నా. బతుకున్నప్పుడు మాత్రం ఎవ్వరు రారు. బతుకున్నప్పుడు పలకరియ్యడానికి రారు. ఏది మంచి చెడ్డ గురించి మాట్లాడేదానికి రారు. అసలు ఈ రిలేటివ్స్ ఉన్నారో లేదా కూడా ఇంట్లో ఏదైనా చెడు కార్యక్రమం జరిగినప్పుడు తెలుస్తుంది. అసలు వీళ్ళు రిలేటివ్స్ మన రిలేటివ్సేనా, వీళ్ళు మనోళ్ళేనా, అంటే వీళ్ళని ఎప్పుడు చూడలేం కదా అన్నట్టు నీకు అనిపిస్తుంది. చనిపోయినాక వస్తారు. బతుకున్నప్పుడు రావాల. అయినా ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయారు అనుకో, ఆ మనిషికి బతుకున్నప్పుడు మాత్రం సరైన తిండి పెట్టరు, సరైన బట్ట ఇయ్యరు, అన్ని వసతులు ఏం కల్పించారు. చనిపోయినాక పెద్ద ఫ్రేమ్ ఫోటో మంచిగా ఫ్రేమ్ కట్టిస్తారు. ఒక 10 రకాల వంట చేసి ఫోటో ముంగడ పెడతారు. ఆ ఫోటో తింటుందా? చెప్పురు, ఆ ఫోటో తింటుందా? తినదు కదా. మనిషి బతుకున్నప్పుడు మనిషికి పెట్టాల. ఆత్మన సంతృప్తి
చెందుతది. చచ్చిపోయినంక నువ్వు 100 రకాల వంటలండినా ఏం లాభం? బతుకున్నప్పుడు తిండి పెట్టాల. రిలేటివ్స్ గూడా మీకోసం మేమెంతో మా కోసం మీరు ఎంతో చేసిర్రు, ఇంత చేసిర్రు అంటారు గానీ, మరి బతుకున్నప్పుడు ఎటు గంగలో పోయినవురా? రారు. బతుకున్నప్పుడు అందుకే ఈ లవడాల రిలేటివ్స్ నమ్ముకోకుర్రి. మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఈళ్ళే అయితారు. రక్త సంబంధికులు, అది కూడా ఇంట్లోలే, బయటోడు కాదు. మీ బాబాయిలు, పిన్నిలు లవడాల కాందనేది, లస్టుల కాందనేది పట్టించుకోవద్దు ఎప్పటికీ. ఈ బయట పంచాయతీలు పెట్టుకోకూరి. ఇప్పుడు అందరు అట్లనే ఉంటారంటే అందరు అట్లా ఉండరు. కొందరు మంచి వాళ్ళు కూడా ఉంటారు. మీదికి మంచి వాళ్ళకి నటిస్తారు, వెనకకి జెన్నుపోటు పొడుస్తా ఉంటారు. ఇట్లా వాళ్ళకి మంచిగా ఉంటారు, మీదికి మంచిగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి యానో నచ్చది. అంతసేపు మంచిగా మాట్లాడి ఒక పుల్ల పెట్టిపోతారు, ఇంట్లో మనశ్శాంతి లేకుండా. మీరు పెద్ద ఇల్లు కట్టుకుంటేంది, మీ కొడుకు పెద్ద జాబ్ వస్తేంది, మీ కొడుకు 2 లక్షల జీతం ఉంటే ఏంది? వాళ్ళు అడిగిర్రా? అవసరమా? ఇప్పుడు మీ కొడుకు అంత వచ్చేది, మీకు అంత పెద్ద ఇల్లు ఉన్నా అంటే వీళ్ళకి అంత పెద్ద ఇల్లు లేదు, అంత ఆస్తి లేదని పొడిసి చూపెట్టుడే కదా. దానివల్ల మీకేమొస్తుంది? అదొక సాడిజం కాకపోతే అది తప్పు కదా. మరి చెప్తున్నా కదా, రిలేటివ్స్ అంటేనే చిరాకులు ఎత్తుంది. ఈ లౌడల రిలేటివ్స్, ఈ పాగలు గల్లీలు, వేస్ట్ ఇల్లు. అందుకే లైఫ్లో కూడా గుర్తుంచుకోరి, మంచిగా చదువుకోర్రా భయ్, మంచిగా చదువుకోరి. అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్లో. క్రోమ్లోకి వెళ్ళి అడ్డమైన వీడియో చూసుడు కాదు, మంచిగా చదువుకోర్రి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది కాబట్టి మంచిగా చదువుకోరి. మంచిగా స్కిల్స్ డెవలప్ చేసుకొని సంపాదించుకోరు. మంచిగా పైసలు సంపాదించు అంటలే, మంచిగా సంపాదించుర్రి. తల్లిదండ్రులకు అన్ని పెట్టుర్రి. అన్ని వాళ్ళకి ఏం కావాలనిపిస్తుంది, బంగారమా, అమ్మకి బంగారమా, చీరల, మంచి మంచి చెప్పుల, మంచి మంచి నెక్లెస్ల, అన్నీ తీసుకురా. నాన్నకి అన్నీ తీసుకురా. అన్ని రకాల మంచి తినిపి, బయట తీసుకపో, అన్నీ గది కానీ రిలేటివ్స్ కోసం, ఆడి కోసం, వీడి కోసం ఆశించక ఎప్పటికీ. ఎవ్వరు రాడో. ఫ్రెండ్స్ని కూడా నమ్మకు, నీ సిబ్లింగ్స్ని కూడా నమ్మకు, గుర్తుంచుకో. పెద్ద పెరిగినాక ఎవ్వరు రాడు, ఎవడు హెల్ప్ కూడా తీసుకోక అవసరం లేదు. రిలేటివ్స్లో హెల్ప్ తీసుకునే బదులు మన చుట్టుపక్కలున్న ఫ్యామిలీస్ ఉంటాడు, వాళ్ళ హెల్ప్ తీసుకునే పోపు, తెలుసా? ఈ రిలేటివ్స్ అంతా బేకార్ క్యాండిడేట్లు. వీళ్ళు లవడైలు హెల్ప్ చేసింది లేదు, పీకింది లేదు, కానీ గొప్పలు చెప్పుకుంటూ బతారు. కానీ చుట్టుపక్కల గల్లోళ్ళు పోపు, తెలుసా? గల్లోళ్ళు, ఏరియోళ్ళు మస్తు సపోర్ట్ చేస్తారు, మస్తు హెల్ప్ చేస్తారు. అండ్ వాళ్ళు ఏం అంత వేసినాం ఇంత వేసినాం అని చెప్పుకోరు, తెలుసా? అది ఈ రిలేటివ్స్ కంటే ఇరుగు పొరుగున్న వాళ్ళే పోపు, తెలుసా? వాళ్ళతో మంచిగా ఉండరు, అంతేగాని రిలేటివ్స్ కోసం పట్టించుకోకరి. ఈ పాల్తుగాళ్ళు మనిషి రక్తాన్ని పీక్క తింటారు వీళ్ళు. ఇది కథ. సో ఒకటే చెప్తాను మీ అందరికీ, అమ్మ నాన్నని మంచిగా చూసుకోర్రి. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు, వాళ్ళు హెల్తీగా ఉన్నప్పుడు అటు ఇటు దింపుర్రి. అర్థమైతే? రిలేటివ్స్ని ఎప్పటికీ నమ్ముకోకర్రి, వేస్ట్. మీ కష్టాన్ని నమ్ముకొని బాగుపడతారు, కానీ రిలేటివ్స్ నమ్ముకున్నారు వాళ్ళు ఏం హెల్ప్ చేయరు, ఎప్పటికీ వేయరు. ఫ్యామిలీ ఇంపార్టెంట్. బయటోడి గురించి ఎప్పటికీ ప్రాబ్లం వస్తే నువ్వు ఒక్కడివి ఏ విధంగా ఎదుర్కొంటావు, ఆ విధంగానే దానికి ఎంత కష్టమవుతుంది, ఎట్లా స్ట్రగుల్ ఉంటాయని తెలుసుకొని నీది నువ్వు ఎదుగు. కానీ ఎవడి అవసరం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ రిలేటివ్స్ ఎప్పటికీ చెయ్యరు. అలా హెల్ప్ కూడా అవసరం లేదు. అలా హెల్ప్ తీసుకొని ఫ్యూచర్లో మాట పడాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగు వాళ్ళు హెల్ప్ చేస్తారు, కానీ మాటలు అన్నారు, తెలుసా? రిలేటివ్స్లో లంగపుకళ్ళు. అది. సో అంతే వీడియో. రిలేటివ్స్ గురించి నేను చెప్పిన దానికంటే ఒక్కొక్కరికి మస్తు తెలుసు. నేను చెప్పింది గింతంతా. సో చాలామంది చాలా రకాలుగా ఎదుర్కొన్నారు. సో అదే. సో మనిషి ఉన్నప్పుడే అన్నీ, మనిషి అయిన తర్వాత ఎంత ఆస్తుంటేంది, ఎంత ఏముంటుంది, ఏం లాభం లేదు.
మనిషి ఇంపార్టెంట్ లైఫ్‌లో. మనిషి పోయిందనుకో ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు లేరనుకో, నీ సంపాదించిన పేరు, ఆస్తి ఎవడికి పెట్టుకుంటావురా? తల్లని తండ్రి ఉంటే వాళ్ళకు పెట్టుకోవాలా, ఇద్దరు ఉంటే వాళ్ళకు పెట్టుకోవాలి, కానీ వాళ్ళు లేకుంటే ఏంటికి మనం వసుకున్నాడు అంతా అంతే ఇక. సో అంతే వీడియో. ఆయన ఫైనల్ ఇంకొకటి ఏంటంటే, రిలేటివ్స్ నమ్ముకోకరి, నీ కష్టం నమ్ముకో, ఎదుగు. రిలేటివ్స్ అయితే దెంగేయమని డైరెక్ట్, అవసరం లేదు చక్క దెంగిరి ఇంట్లోకి ఎంచానోరి. లవ్ కూడా వాళ్ళతో లవ్ కూడా ఫరక్ పడది, వాళ్ళతో ఏం అవసరం ఉండదు. ఓకే, పిచ్చి పూగోళ్ళ గురించి పట్టించుకోకర్రి, అర్థమవుతుందా? ఫ్రెండ్స్ని పూర్తిగా నమ్మకర్రి, ఎప్పుడు ఎవడు హ్యాండ్ ఇచ్చేది తెలియదు. అతి ముఖ్యంగా పైసా జమ చేసుకో. ఈ సోషల్ మీడియా నువ్వు వాడుకో, నువ్వు సోషల్ మీడియాకి ఎడిక్ట్ కాకు. సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకుంటే ఏ విధంగా ఎదుగుతామని ఆలోచించి, కానీ నువ్వు ఎడిక్ట్ కాకు. అర్థమవుతుందా? అంతే. రైట్ మరి.